జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, మొన్న కూడా మనము ఇదే విషయంపై మాట్లాడాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నుంచోబెట్టట్లేదు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి అనే దాంట్లో మాట్లాడుతున్నాం. సరే, ఎవరి పార్టీ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి, మాకున్న సంఖ్యాబలం తక్కువ కాబట్టి మేము అభ్యర్థిని నుంచోబెట్టలేదు అని రెండు పార్టీలు అదే చెప్పాయి. బట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఓటింగ్లో కూడా పాల్గొనొద్దని విప్ జారీ చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టానుసారం ఎవరికి కావాలంటే వాళ్ళకు ఓటు వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇవాళ మొన్న ఓటింగ్ అయిపోయింది, ఇవాళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎంఐఎం గెలిచింది కాబట్టి వాళ్ళకి 63 స్థానాలు వచ్చాయి. వాళ్ళకున్న 49తో పాటు ఇంకా యాడ్ అయ్యాయి, మొత్తం 63 వచ్చాయంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీవి మొత్తం గంపగుత్తగా 14 ఎంఐఎంకే వెళ్ళిపోయినట్టు. ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? మొదటిగా యోయో టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంది. గత 22 సంవత్సరాలుగా కూడా ఈ స్థానానికి ఎన్నికలు జరగలేదు. జరగకపోయినా భారతీయ జనతా పార్టీ దీన్ని ఏదైనా రేపు వచ్చే రాజకీయ భవిష్యత్ వ్యూహానికి నాందీగా వారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదు కాబట్టి కాంటెస్ట్ చేయలేదు. మాకున్నటువంటి ఆ 14 మంది సంఖ్యాబలాన్ని సరే మీ ఇష్టానుసారం ఓటు వేసుకోమని చెప్పారు. విప్ జారీ చేయడం అంటూ అలాంటి అధికారికంగా లేకపోయినా వారికి స్వతంత్రం ఇచ్చి వారు ఓటింగ్లో పాల్గొనే విధంగా దీనికి అయితే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రోత్సహించారు. అదే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్య ప్రక్రియకు వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టానుసారం ఓటేసుకోమంటే వాళ్ళు ఇంటర్నల్గా మీరు ఏది చెప్పుకొని వాళ్ళు ఎక్కడ ఓటేసినా వేయకపోయినా నోటాకు ఓటేసినా అదొక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఉండేది. కానీ ఓటు వేయొద్దని చెప్పి వాళ్ళు ఏదైతే విప్పు జారీ చేసినారో అది అప్రజాస్వామికం. భారతీయ జనతా పార్టీకి బలం లేకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంఐఎంకు హైదరాబాదులో గ్రేటర్లో మేమే పోటీ అని భవిష్యత్తు కార్పొరేట్ ఎన్నికల్లో కానివ్వండి, భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లో వాళ్ళు దీన్ని ఒక ఎత్తుగడగా వాడుకున్నారు తప్ప వాళ్ళకి కూడా క్లియర్గా తెలుసు ఆత్మ ప్రబోధం మీద ఓటు వేస్తారా వేయరా అన్న విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇది కేవలం దీన్ని మనం చూడాల్సింది ఎంఐఎం విజయం అనేది లాంఛనమే. వాళ్ళు అధికారికంగా అసలు యునానిమస్గా అవ్వాల్సినటువంటి స్థానాన్ని అనవసరమైనటువంటి ఇంత చర్చకు ఈ కన్ఫ్యూజన్కు స్థాయి చేయడానికి కారణం భారతీయ జనతా పార్టీ. దానివల్ల ఏం లబ్ధి పొందుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది ఒక పెద్ద విషయం అయితే అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఎంఐఎం మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేస్ తోటి శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యేటువంటి శాసన మండలి సభ్యులకి సంబంధించిన 3 వార్డులలో వారు మాకు సహకరించారు. మేము స్వతంత్రంగా వేసుకోమని చెప్పి మాకున్న కార్పొరేటర్స్ని కానివ్వండి, ఇక్కడ మన ఎక్స్ అఫీషియల్స్ కానీ ఉన్నారు, వాళ్ళు సహకరించిండ్రు అని అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఓటింగ్ పర్సెంట్ని బట్టి అధికారికంగా మేమేం ప్రకటన వెలువరచలేదు. మా పిసిసి అధ్యక్షుల వారు కూడా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు వాళ్ళకి ఫ్రెండ్లీ పార్టీగా ఉంది. మాతోటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2014 కంటే ముందు ఫ్రెండ్లీ పార్టీగానే ఉంది ఎంఐఎం. ఇప్పుడు కొనసాగింపు వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి. అధికారం వాళ్ళు ఎవరు అధికారం ఉన్నా వాళ్ళతో ఉండి వాళ్ళ యొక్క ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కృషి చేసుకుంటారు. వాళ్ళు 7 శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా. ఓల్డ్ సిటీ కూడా చాలా వెనకబడ్డ ప్రాంతం. అక్కడ అన్ని విధాలైన అభివృద్ధులు రావాల్సిన అవసరం ఉంది. ఉన్న ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి వాళ్ళు పనులు వేళ తీసుకుంటున్నారు. దాంట్లో తప్పు పట్టాల్సినంత అంశం కూడా ఏమీ లేదు. వాళ్ళు ఎవరన్నా మరి బీఆర్ఎస్ పార్టీ చేసింది రేపు కూడా భారతీయ జనతా పార్టీ తోటి కూడా ఉంటుందేమో. అది వాళ్ళదే ఇంటర్నల్ అండర్స్టాండింగ్. వాళ్ళ ఎక్స్ట్రా వాళ్ళ అపోజ్ ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్రెండ్లీ పార్టీ ఓపెన్గా అసెంబ్లీలో కూడా అంశాల వారీగా మద్దతు ఇస్తూనే ఉంది ఎంఐఎం పార్టీ. అంశాల వారీగా మద్దతు ఇస్తుంది. వారి సందర్భం వచ్చిన దగ్గర వారికి ఏదైతే ఇష్టం లేని విషయాలను వాటి మీద వ్యతిరేకిస్తున్నారు. అంశాల వారీగా వారికి సయోధ్యత కుదిరిన దగ్గర మద్దతు ఇస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి అంతర్గతమైన అవగాహనే తప్ప బహిర్ముఖంగా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. వాళ్ళకి వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు ఎంఐఎం తీసుకుపోయి అక్కడ పోటీ చేయిస్తారు. వాళ్ళ అంతర్గతంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎంఐఎం వాళ్ళ మీద మరి ఎలాంటి చర్యలు ఏమో కానీ మరి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఉన్నా ఏం చేయదు. మొన్న లాస్ట్ డిబేట్లో కూడా నేను చెప్పిన, కార్పొరేషన్ ఎన్నికల ముందు వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారు ఓల్డ్ సిటీలో, ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, ఒకవేళ కనుక మేము కార్పొరేషన్ ఎలక్షన్స్ కాగానే సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్నారు. మరి ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఏ సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి? ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది కదా,
దీనికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది కదా. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే దీన్ని వాడుకుంటారు. అది భారతీయ జనతా పార్టీ పరిపాటి. దాన్ని కొనసాగింపుగా చేసినారు ఎన్నికలను. దాని లబ్ధి పొందుతారో దానివల్ల నష్టం జరుగుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ, అలాంటి పార్టీని పెంచి పోషిస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి బీజేపీ వినిపిస్తున్న వాదన. సో ఇవాళ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు వాళ్ళకి అదొక ఆస్కారం దొరుకుతుంది కదా. గురువింద నీతిలాగా భారతీయ జనతా పార్టీ కూడా బహిర్గతంగా మేము హిందూ ఎజెండాతోటి పోతున్న పార్టీ అని చెప్పుకుంటారు కదా. మొన్న ఎన్నికల్లో బాజాప్తా వాళ్ళు మేము హిందువులు అయితే మీరు హిందువుల ఓట్ల మీద గెలిచినారు కాబట్టి మాకు వేయండి అని మన ఎమ్మెల్యే గారితో మనం దీంట్లో లైవ్లో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పారు కదా. మరి ఆ విధంగా వాళ్ళు బహిరంగ మాట్లాడితే వీళ్ళు మతత్వ పార్టీ కాదా? మరి వాళ్ళ మతత్వ పార్టీ అయితే మీది కూడా మతత్వ పార్టీని. మీరు సెక్యులర్ భావజాలానికి కానివ్వండి, రాజ్యాంగానికి నిబద్ధతకు కానీ లోబడి లేరు. మరి అట్లాంటప్పుడు మీకు వాళ్ళని విమర్శించే హక్కు ఎక్కడిది? వాళ్ళకి మిమ్మల్ని విమర్శించే హక్కు ఎట్లా లేదు, వాళ్ళకి మిమ్మల్ని మీరు వాళ్ళని విమర్శించే హక్కు లేదు. కాకపోతే మీరు అంతర్గతంగా అవగాహన ఉండి పని చేసుకున్నారు, మేము బహిరంగంగా చేసినాం. దాంట్లో తప్పు లేదు. అంతర్గతంగా ఉందా లేదా అని మీకు తెలియాలి, వాళ్ళకి తెలవాలి. అది అందరూ ఉన్నటువంటి స్పెక్యులేషన్ అది. సాయి కిరణ్ గారు, ఇక్కడ బీజేపీ అంటే గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలో నుంచోవాలి, ప్రజా తీర్పుకి శిరసా వహించాలి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉంటామని మొదటి నుంచి చెప్పారు. అట్లే మీ అభ్యర్థిని కూడా నుంచోబెట్టారు అక్కడ గౌతమ్ బాబు గారు. సరే, మీకున్న బీజేపీకి ఉన్న 25 స్థానాలు నుంచి 25 ఓట్లు మీకే వచ్చాయి. అంటే వేరే ఎటు నుంచి మీకు రాలేదు, మీ నుంచి కూడా ఎటు పోలేదు కాబట్టి 25 మీకు పదిలంగా అట్లే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పటివరకు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బీజేపీ కావాలనే రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో దీన్ని వాడుకోవడం కోసమే ఓ స్ట్రాటజీ ప్రకారమే అభ్యర్థులు నుంచోబెట్టింది తప్ప దీని వెనక వేరే కారణాలు ఏవీ లేవు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. అట్లే మొదటి నుంచి కూడా నేను అడుగుతున్నాను, బీజేపీకి 25 ఓట్లే ఉన్నాయి, ఏ కాన్ఫిడెన్స్తో మీరు అభ్యర్థులు నుంచోబెడుతున్నారు అంటే హిందువుల ఓట్లు మాకు పడతాయి, మేము ఆ నమ్మకంతో ఉన్నాము అని చెప్తున్నారు. ఇవాళ ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏమర్థమైంది మరి? మేడం